హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు మినప్పప్పు వడలు గ్రీన్ చిల్లీస్ లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా మినపప్పుని వాటర్లో నానబెట్టుకొని ఒక 5-6 గంటలు దాన్ని మిక్సీకి వేసి ఆ పిండిని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని అందులో కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్ పీసెస్, అలాగే నేను గ్రీన్ చిల్లీస్కి బదులు మిరియాల పొడిని అయితే ఇందులో ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే బేకింగ్ సోడా అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మనం వడలైతే ఎలా తయారు చేసుకుంటామో అలాగే తయారు చేసేసుకోవాలండి. చూడండి, మనకు మిరియాల పొడితో వడలైతే రెడీ అయిపోయాయి. ఇవి బాగా చాలా టేస్ట్గా ఉంటాయి, చూసేదానికి కూడా బాగుంటాయండి. అలాగే మనకు ఈ వడల్లోకి చికెన్ కర్రీ కావాలి కాబట్టి అలాగే నేను ఇంకొక కడాయిలో చికెన్ని బాగా క్లీన్ చేసుకొని కడాయిలోనే డైరెక్ట్గా వేసేసుకొని చూడండి, ఇలాగ ఆవిరికి బాగా ఉడుకుతుంది కదా. ఇలా ఉడికేటప్పుడే సాల్టు అలాగే ఒక స్పూను పసుపును ఇందులోనే యాడ్ చేసేసాను. ఆ తర్వాత వచ్చేసేసి మిరియాల పొడిని ఇందులోనే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనము దీని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా ఈ చికెన్ ముక్కలకే వేసేసానండి. తర్వాత ఆనియన్ కట్ చేసుకున్నవి, అలాగే నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఒక 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే మనకి ఇవన్నీ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ధనియాల పొడి ఉంటుంది కదా, ఆ ధనియాల పొడి, తర్వాత ధనియాల పొడి వేసుకున్న తర్వాత మనకి కారము, అలాగే ఇందులోనే సాల్టు ఇవన్నీ కూడా వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనకు ఇలాగ గ్రేవీ లాగా వచ్చిన తర్వాత నేనైతే ఇప్పుడు ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసిన తర్వాత మూత పెట్టేసుకుంటాము. తర్వాత మనకి ఇలాగా చికెన్ గ్రేవీ కర్రీ తయారైపోతుంది. ఈ వడల్లోకి అయితే ఈ చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకే, బాయ్.